హలో అందరికీ, ఈ వీడియోలో నేను కోడిని పొదిగేయడం నుంచి 21 రోజు తర్వాత గుడ్లకించెల పిల్లలు వచ్చి అవి ఆరోగ్యంగా తిరగడం కూడా చూపిస్తున్నాను ఈ వీడియోలో. మేము ఎలాగ పొదిగేస్తామంటే గంపలు గడ్డి పెట్టి దాని మీద ఉసుక పోసి పొదిగేస్తాం. ఇలాగ పొదిగేయడం వల్ల గడ్డి ఏమో బరువుని ఆపుతుంది, కోడి బరువుని. ఉసుకనేమో ఈ గుడ్డు అనేది కోడి ఈజీగా తింపుకోవడం వల్ల హీట్ మంచిగా గుడ్డుకు తిరగడం వల్ల హెల్ప్ చేస్తుంది. అది ఇసుకలో మంచిగా తిప్పుకోవడం. అలాగే చల్లగా ఉంటాయి, గుడ్లు ఖరాబ్ కావు. చాలామంది వెరైటీ రకంగా కూడా చేస్తారు. ఓన్లీ గడ్డిలోనే, లేకపోతే ఆకులో, లేకపోతే ఉన్క అంటే ఒడ్ల పొట్టు మీద కూడా పొదిగేస్తారు. మేము ఉసుకలో పొదిగేయడం మెయిన్ రీజన్ ఏంటిదంటే అది హీట్ అబ్జర్వ్ చేస్తుంది. ఒకవేళ ఎక్సెస్ హీట్ అయిందనుకో, గుడ్డు చాలా ఎక్కువ వేడి అయిందనుకో, ఈ ఇసుకనే అబ్జర్వ్ చేస్తుంది, మిగతా వేరే దగ్గర అబ్జర్వ్ చేయదు. ఇది ఇసుకనైతే ఎండాకాలంలో బెస్ట్. ఎప్పుడైనా మీరు వేరేటోళ్ళని అడిగితే కూడా, వేరేటోళ్ళు అంటే చాలామంది కోళ్ళు బాగా పొదిగేసిన వాళ్ళని అడిగితే కూడా ఇట్లే చెప్తారు, ఇసుక ఎండాకాలంలో బెస్ట్, మిగతా కాలంలో ఏం అవసరం లేదంటారు. కానీ మేమైతే చలికాలం అయినా సరే, ఎండాకాలం అయినా సరే, అన్ని కాలంలో అయితే ఉసుకలనే పొదిగేస్తాం. మాకు 75% నుంచి అప్పర్ లిమిట్లోనే వెళ్తాయి పిల్లలు. ఎప్పుడు 75%కి తక్కువ పిల్లలు మాకు వచ్చినట్టుగా చూడలేదు మేము. ఈ ఇంట్లోనైతే 100% వెళ్ళినాయి. 14 గుడ్లను పొదిగేస్తే 14 వెళ్ళినాయి. ఇక నేను సొల్లు పెట్టకుండా మొత్తం చెప్తా. ఇక మేమైతే ఆ పిల్లల్ని తీసినాక ఫస్ట్ అయితే కోడిని గంప కింద వేసి ఆ పిల్లల్ని అలాగే తీసుకెళ్ళి గంప కింద వేస్తాం. ఒక 7 days దాకా అట్లే ఉంచినాక దాన్ని ఇక బయట మొత్తం ఫామ్ కాడ తిరిగేటట్టు మొత్తం ఇచ్చి పెడతాం. ఇక ఇవి పిల్లలు గంప కింద ఉండే ప్రాసెస్ని అయితే మేము బెల్లం నీరు, ఓమ నీరు, కొంచెం పసుపు నీరు కలిపి పోసేటోళ్ళం. ఇప్పుడు ఏంటంటే ఈ పోయిన డిసెంబర్ మంత్ 2024లో మొత్తం పిల్లలు తలెవ్వయి అదే చాలా చచ్చిపోయినాయి. కాబట్టి ఇప్పుడు కొంచెం మెడిసిన్ కూడా కలుపుతున్నాం, యాంటీబయాటిక్స్. ఈ ప్రాసెస్ అంతా సింపుల్. నేను ఇంకా ఏం సొల్లు పెట్టా, మీరు చూడాలంటే చూడండి పూర్తిగా వీడియోని. మా అమ్మ ఎలా పిల్లల్ని తీస్తుందో అలాగే గంప కింద వేస్తుందో.